నమస్తే విద్రి న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు లాక్డౌన్లో చిక్కుకొని కాలినడకన ఇంటి బాట పట్టిన తుంగతుర్తి కూలీలు గూడ్స్ ఆటోను ఏర్పాటు చేసి స్వగ్రానికి పంపించిన మంత్రి కేటీఆర్ ప్రజలకు నిత్యావసరాలు ఇబ్బంది లేకుండా అందిస్తాం ప్రజల ఇంటికే పరిమితం కావాలంటున్న రాచకొండ సిపి మహేష్ భగవత్ హాస్టల్ విద్యార్థులకు న్యాయమైన భోజనంతో వసతి కల్పించాలి హాస్టల్ యజమానులపై కేసులు పెడతామన్న డిప్యూటీ మేయర్ బాబా పసుపుద్దీన్ కూరగాయల వ్యాపారస్తులు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి జోగిపేట కూరగాయల మార్కెట్లో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇక వివరాల్లోకి వెళ్తే కూలి పని కోసం హైదరాబాద్కు వచ్చిన లాక్డౌన్లో చిక్కుకొని కాలినడకన ఇంటిపాట పట్టిన తుంగతుర్తికి చెందిన వారిని ఆదుకున్నారు మంత్రి కేటీఆర్ బుద్ధభవన్కు వెళ్తూ మంత్రి వారిని చూసి వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు వివరాలు తెలుసుకొని గూడ్స్ ఆటోను ఏర్పాటు చేసి వారిని స్వగృహానికి పంపించారు కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపి మహేష్ భగవత్ కోరారు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఆయన పలు సూచనలు చేశారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలు ఇంటికి పరిమితం కావాలని ఆయన కోరారు then diagnostic center and hospitals and clinics. Other than that, all other things we are closing down at 6 o'clock. This is the order from the government. There is a GO for that. But those industries, essential industries, which are running 24/7, maybe drug industry, maybe packaging industry, no one can stop it. Petrol, IOC also inside the operation, it is your business, we will not interfere. On the road, we don't want anything to be open, except for this hospital and clinics and other industries that are now exposed. Sir, actually our కొంతమంది మాకు అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు ఈ లాకౌట్ పీరియడ్ అది ఇక్కడ మన ప్రభుత్వం 31 మార్చ్ దాకా డిక్లేర్ చేశారు కేంద్ర ప్రభుత్వం అది 14 ఏప్రిల్ దాకా డిక్లేర్ చేశారు కాబట్టి చాలామంది వాళ్ళ ఊరు వెళ్ళారని అనుకున్నారు అలాంటి వ్యక్తి మా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు వాళ్ళకి మనము వాళ్ళ బండి నంబర్ అన్నీ రాసుకొని ఐడి ప్రూఫ్ తీసుకొని వాళ్ళకి మనము ఒక మన తరపున ఏమైనా అభ్యంతరం లేవు అని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు అదే సమయంలో ఈ హాస్టల్లో ఉన్న పిల్లలు కొంతమందికి యాజమాన్యం బలవంతంగా మీరు వెళ్ళండి అని అట్లా చేస్తున్నారు అది కుదరదు ఆ హాస్టల్స్లో మా సి టీమ్ అడిషనల్ డీసీపీ సలీమా మేడం ఆధ్వర్యంలో మా టీం అక్కడ వెళ్తున్నాయి ఆ హాస్టల్ యాజమాన్యానికి కన్విన్స్ చేస్తున్నారు ఈ పిల్లలు ఎంతసేపు ఇక్కడ వాళ్ళు స్వయంగా ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి ఇంకా ఉండాల్సిన ఉంది కాబట్టి వాళ్ళకి మీరు పక్కా అది సహాయం చేయండి వాళ్ళకి ఫుడ్ కోసం ఏమైనా విషయాలు ఉంటే ఆ విషయాలు కూడా లోకల్ పోలీస్ స్టేషన్కు కాంటాక్ట్ చేసి మనం సార్ట్అవుట్ చేస్తున్నాం COVID-19 కరోనా వైరస్ వ్యాధి సంబంధి 31 మార్చ్ దాకా మన రాష్ట్ర ప్రభుత్వం లాకౌట్ డిక్లేర్ చేశారు ఈ లాకౌట్ డిక్లేర్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ అది బయటకు వస్తున్నాయి దాంట్లో స్పెషలీ మన ఈ లాకౌట్లో ఎగ్జాంప్ట్ చేసిన ఎసెన్షియల్ కమోడిటీస్లో మరి బియ్యం కావచ్చు దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎగ్స్ మీట్ తర్వాత చికెన్ తర్వాత ఈ ఫార్మా ఇండస్ట్రీ సంబంధి కావచ్చు తర్వాత పెట్రోల్ ఆయిల్ గ్యాస్ ఇలాంటి అత్యవసరాల వస్తువుల సంబంధి కొన్ని ఇష్యూస్ అది బయట వస్తున్నాయి వాళ్ళకి సప్లై చైన్ అది డిస్టర్బ్ కాకుండా స్పెషల్లీ మనం చూడాలి సో ఆ ఉద్దేశంతో ఈరోజు స్పెషల్లీ మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో నాతో పాటు నా అడిషనల్ కమిషనర్ తర్వాత జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హరీష్ గారు తర్వాత మన
సిటిఆర్ఓ టు మినిస్టర్ కేటీఆర్ గారు అమర్, తర్వాత మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సతీష్, వైస్ చైర్మన్ దాస్ గుణాలన్, మా డీసీపీలు అందరం మనము ఒక సంయుక్తంగా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ ప్రతి అసోసియేషన్, కిరాణా అసోసియేషన్ కావచ్చు, తర్వాత ఫ్రూట్స్ అసోసియేషన్, వెజిటేబుల్ అసోసియేషన్, తర్వాత ఐఓసి, డ్రగ్స్ అసోసియేషన్, ఫార్మా అసోసియేషన్, ఐఎంఏ అసోసియేషన్, ఈ ప్రతి అసోసియేషన్ సంబంధి ఉన్న ఆఫీస్ బేరర్స్కి అందరినీ పిలిపించి ఒక వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో వాళ్ళకి సప్లయర్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి, దానికి ఏమేమి వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళ వర్కర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు డ్యూటీలు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, అప్పుడు వాళ్ళకి ఏమైనా కర్ఫ్యూ వలన అభ్యంతరం ఉందా, దానికి సంబంధి డీటెయిల్గా డిస్కషన్ జరిగినాయి. డిస్కషన్ తర్వాత ఈ వచ్చిన వాళ్ళ సూచనలు మనము ఇప్పుడు వెహికల్స్కి, వ్యక్తులకి పాసెస్ ఇవ్వడం, సో దట్ కర్ఫ్యూ పీరియడ్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ సంబంధి ఎక్కడైనా ఎలాంటి అభ్యంతరం కాకుండా మనం చూసుకోవాలా. అమీర్పేట్, సనత్ నగర్, పంజగుట్ట ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్లో అంతకు ముందు ఏ విధంగా భోజనం పెట్టేవారో అదే క్వాంటిటీతో విద్యార్థులకు భోజనం అందించాలని, హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పకూడదని ఎవరైనా చెప్పినచో ఆ హాస్టల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మేయర్ బాబా పశుయుద్దీన్ తెలిపారు. హాస్టల్కి స్థానిక పోలీసులతో కలిసి వెళ్లిన డిప్యూటీ మేయర్ హాస్టల్ యజమానులు విద్యార్థులతో మాట్లాడారు. తెలంగాణలోని వేరే జిల్లాలకు, ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిన విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి పర్మిషన్ తీసుకొని తమ ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. జిహెచ్ఎంసీ మేము వచ్చి చూస్తాము. దయచేసి మరొకసారి మేనేజ్మెంట్ చెప్పేది ఏంటంటే, పిల్లలకు గతంలో మీరు ఏదైతే ఫుడ్ ఇచ్చారో అదే ఫుడ్ ఇవ్వాల్సిందే చెప్తున్నాను. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ తగ్గిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిస్తే పిల్లలకు కఠినమైన చర్యలు ఉంటాయి. మీ పిల్లల లెక్క చూసుకోవాలి. వెళ్ళండి. వాళ్ళకు ఫుడ్, వాటరు గతంలో ఏ విధంగా ప్రొవైడ్ చేశారో అదే విధంగా ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? దూరం ఉండాలి మరి అంటే చాలా మంది హాస్టల్ వాళ్ళందరికీ వెహికల్ ఎవరైతే అరేంజ్ చేసుకున్న వాళ్ళందరికీ దాదాపు పర్మిషన్లు ఇచ్చినాము. వాళ్ళందరూ నైట్ బయలుదేరి వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే హాస్టల్ ఓనర్స్ ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో, ఇంకేదైనా ఫెసిలిటీ ఇవ్వడంలో ఇంతకుముందుకున్న దానికి చేయకుండా కొత్త మళ్ళీ ఏదైనా ఇబ్బందులు తగులు మీరు అట్లా ఫీల్ అవుతే డయల్ 100కి డయల్ చేయండి. ఇమీడియట్లీ మా వాళ్ళు వస్తే కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. లేని ఎడల వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దూరం నిలబడాలి. అవన్నీ ఇవ్వాలమ్మా, లేకపోతే కేసులు అయితే అనవసరంగా. మీరు ఎవరైనా వెహికల్ అరేంజ్ చేసుకొని పర్సనల్గా వెళ్ళడానికి మీరు వెళ్ళాలి అనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఒక లెటర్ రాసి ఇవ్వండి. మీకు ఆ ఫెసిలిటీ పర్మిషన్ ఇస్తున్నాము. ఇండివిజువల్గా వెళ్ళడానికి వెహికల్ అరేంజ్ చేయడం అంటే గవర్నమెంట్ ఏమైనా మాకు ఫర్దర్గా ఆర్డర్స్ ఇస్తే దాన్ని మేము చేస్తాము. ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఎట్లాంటి వెహికల్స్ లేవు. మీరు ఆ వెహికల్ అరేంజ్ చేసుకున్నట్టయితే ఆ వెహికల్ నెంబరు, మీ కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఒక లెటర్ రాసిస్తే దాని మీద పర్మిషన్ శాంక్షన్ చేస్తున్నాము. దాదాపు ఈరోజు ఒక 2-3 వేల మందికి ఇచ్చిన హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఇండివిజువల్గా రాకుండా మీ హాస్టల్లో ఉన్నటువంటి మీ హాస్టల్ ఓనర్ ఉంటాడు కదా, ఆయనకి లెటర్ రాసి ఇవ్వండి. 3 కలిసిపోతారా, 4 కలిసిపోతారా వెళ్ళొచ్చు, కానీ ఆ వెహికల్ ఒక వెహికల్ ఎంతమంది వెళ్తారో ఆ ఒక్క వెహికల్కి ఒక లెటర్ ఇవ్వండి అంతే. అది మీ హాస్టల్ ఓనర్ ద్వారా ఇవ్వండి. ఒక్క రోజుకి సంబంధించిన పర్మిషన్ అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కారు విజయవాడ వెళ్ళాలంటే ఇచ్చిన పర్మిషన్ మీద ఉన్న 4-3 ఆ రోజు వెళ్ళిపోతారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక్కరోజు కోసం ఎవరైతే తమ ఇళ్లకు ప్రాంతాలకు వెళ్తారో పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ వారు సొంత బండులు ఉన్న వాళ్ళకు ఆ బండి నంబరు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు ఆ బండి ఆర్సీ జిరాక్స్ను ఇస్తే పోలీస్ శాఖ, తెలంగాణ కన్సల్ట్ ఎక్కడైతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఉన్నదో ఆ స్టేషన్ వాళ్ళకు పర్మిషన్ ఒక్కరోజు పోయి రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా అమీర్పేటు, ఎస్ఆర్ నగరు, పంజాగుట్టలో చాలా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఉన్న హాస్టల్స్ ఎక్కడైతే వర్కింగ్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది పిల్లలు వాళ్ళ స్వస్థలాలకు పోవడానికి ఇబ్బంది పాలవుతున్నారంటే మాకు ట్విట్టర్ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తే, మంత్రి గారి ఆదేశాల మేరకు మేము కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కూడా కన్వే చేశాం. పిల్లలకు గతంలో ఏదైతే క్వాలిటీగా ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఫుడ్ క్వాలిటీగా ఇచ్చి తమ పిల్లల లెక్క చూసుకోవాలి. ఎవరికైతే ఓన్ వెహికల్స్ ఉన్నాయో ఆ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకు ఆ ఓన్ వెహికల్ పర్మిషన్ ఇచ్చి పంపిస్తాం. లేని వాళ్ళకు
వెహికల్ అరేంజ్ అయ్యే వరకు ఆ యొక్క హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళకు క్వాలిటీ క్వాంటిటీ దగ్గరుండి తమ పిల్లలు చూసుకునే విధంగా మేనేజ్మెంట్ చూసుకోవాల బాధ్యత ఉన్నది. లేని ఎడల లేని పక్షాన తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళని చూసుకోవాలి. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ వైద్య రంగం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించడానికి సమసిద్ధంగా 24 గంటలు అరౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నది. అత్యవసర పరిస్థితులు తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దు. దయచేసి జనతా కర్ఫ్యూను పాటించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ట్రైనీ IPS అధికారిని స్నేహ మెహ్రా తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని, అత్యవసర పరిస్థితులు తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటకు రావద్దని ఆదేశాలు ఇచ్చారు. कई बार जनता से विनती करने के बाद जनता कर्फ्यू का जनता पालन नहीं कर रही है, तो हमें थोड़ा स्ट्रिक्ट मेजर लेने पड़ रहे हैं. अभी व्हीकल्स हम लोग यहाँ पे सीज कर रहे हैं और उनका हम 188 सेक्शन इम्पोज कर रहे हैं जिन्होंने भी सरकार के आदेश का पालन नहीं किया है, क्योंकि वो ऐसा नहीं करे, ऐसा करना ज़रूरी हो गया है. కరోనా వ్యాధి నిర్మూలన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ గురించి సూర్యాపేట DSP నాగేశ్వరరావు మాట్లాడుతూ, కరోనా వ్యాధి విస్తారంగా విస్తరిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, మన ఇల్లు మన లక్ష్మణ రేఖ అని ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఏప్రిల్ 14 వరకు రోడ్డు మీదకు తిరగకూడదని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సాయంత్రం వేళలో 6 గంటల నుండి ఎవరూ బయటకు తిరగకూడదని, తిరిగినచో లాఠీచార్జ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నిర్మూలన కొరకు ప్రభుత్వం కఠినమైన చర్యలు పూనుకుంది. ఈ క్రమంలో భాగంగా ప్రజలు ఎవరికి వాళ్ళు తమ గృహాలకు పరిమితమై సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట రోడ్లపైన తిరగడానికి వీల్లేదండి. సూర్యాపేట నందు రాత్రి 6:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించబడింది. ఈ సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుపైకి రావద్దండి, వారి ఇళ్లకే పరిమితం ఉండాలి. బండ్లు గాని కార్లు గాని వేసుకు తిరిగితే అటు కార్లు సీజ్ చేసి వారిపై చట్ట ప్రకారం శిక్షించబడుతుంది. అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేస్తాం. దయచేసి ప్రజలు స్వయం క్రమశిక్షణతో ఉండి ఈ కరోనా వ్యాప్తి నిరోధకానికి పోలీసు వారికి పూర్తి సహకారం అందిస్తారని పోలీసు శాఖ తరపు నుంచి కోరుకుంటున్నాం. పగలపూట కూడా ప్రజలు వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసమే మాత్రమే బయటికి వచ్చి ఏదైతే మీకు నీడ్స్ ఉన్నాయో కూరగాయలు కానీ సరుకులు కానీ మెడిసిన్ సంబంధించిన కానీ అవసరాలు ఉంటే అవసరాలు మాత్రం కోసమే బయటకు వచ్చి ఒక్కరికొకరుగా బండిపై వచ్చి కానీ లేకపోతే నడిచి కానీ తీసుకుని వారి ఇళ్లకి వెళ్లవలసిందిగా కోరుచున్నాం. అనవసరంగా తిరగడానికి ప్రయత్నం చేయకండి. అటు వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు మరి అనుకోనిస్తున్నారు సార్. ప్రజలు ఈ యొక్క కరోనా వ్యాప్తి నిరోధానికి సూర్యాపేట ప్రజలు మాక్సిమం 95% కోఆపరేట్ చేస్తున్నారు. ఒక 5% వరకు దాని గ్రావిటీని అంటే సీరియస్నెస్ ఎవరు కొంచెం చేయట్లేదు. అందరూ కూడా దయచేసి దాన్ని సీరియస్ గా తీసుకుని ఈ కరోనా వ్యాప్తి నిర్మూలన కొరకు ఎవరి కాళ్ళు వాళ్ళ ఇంటికే పరిమితమై వేరే స్ప్రెడ్ కాకుండా చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి గారి సందేశం ప్రకారం ఏప్రిల్ 14 వరకు ఎవరి గృహాలకు వాళ్ళకి పరిమితం అయితే మనం కరోనా వ్యాధి నిర్మూలించినట్టుగా ప్రకటించారు. దయచేసి ప్రధానమంత్రి గారి మరియు సీఎం గారి పిలుపు మేరకు అందరూ కూడా వారి యొక్క గృహాలకే పరిమితమై ఈ కరోనా వ్యాధి నిర్మూలనకు తోడ్పడతారని కోరుకుంటున్నాను. ఈ యొక్క న్యూస్ ని V6 ద్వారా ప్రచారం కరోనా వ్యాప్తి నిరోధకాన్ని V3 ద్వారా ప్రజలకి తెలియజేయటం ఏమనగా మీరు ఎవరికారు వారి గృహాలకే పరిమితమై కరోనా వ్యాప్తి నిరోధానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను.
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పర్యటించారు. ఎన్టీఆర్ స్టేడియంలోని ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను పరిశీలించారు. దుకాణం తిరుగుతూ కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు వహించాలని కూరగాయల వ్యాపారస్తులకు ఆయన సూచించారు. మనిషికి 3 మీటర్ల గ్యాప్ ఉండాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ ఆయన చెప్పారు. మూతి కట్టుకోవాలి ఎవరు వచ్చినా అది తీయకూడదు. ఇట్లా పైన కట్టుకోమా కట్టుకోవాలి కదా. నీ కాదు నీ వల్ల పక్కడికి మెసేజ్ అవుతుంది. దశది మాకు లేకుండా బయట ఎందుకు వచ్చినావా? షాప్ మూసేస్తారు, లేకపోతే షాప్ మూసేస్తారు. ఈడ తెచ్చి అమ్మాలంటే 15 అంటే పోతనే లేవు, గలగల ఇస్తున్నాయి. అవి కూడా 40 రూపాయలకి పోతలేదు ఇక. వైరస్ సోకకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు మా జోపేట పట్టణంలో సందర్శించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ రద్దీ ప్రాంతంలో ఉన్న మార్కెట్ను గ్రౌండ్లోకి తరలించడం జరిగింది. అట్లాగే కిరాణా షాపులు కానీ కూరగాయల మార్కెట్లో ఎక్కువ రేట్లు అమ్మకుండా కూడా అందరితో మాట్లాడి సాధారణ రేట్లకు అమ్మే విధంగా కూడా వాళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది. అట్లాగే హాస్పిటల్ను కూడా సందర్శించి హాస్పిటల్లో కరోనా వైరస్ సంబంధించిన ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 20 వార్డులు కదా, 20 బెడ్స్ తోని ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏం లేదు కానీ ముందు జాగ్రత్త చర్యగానే మేము వీటన్నిటినీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రావద్దు. ఏదో పొద్దంతా మేము ఇంట్లో ఉన్నాం కనుక సాయంత్రం పూట బయటకు వస్తామని చెప్పి ఎవరైనా బయటకు వస్తే అది మీకే నష్టం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంతగానం చెప్తున్నామంటే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మీ ప్రాణాల గురించి చెప్తున్న తప్పించి మిగతా విషయం కాదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మేమందరం కూడా మీకోసం డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు అందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. మీకు ఎలాంటి అవసరాలు కావాలన్నా తీర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. మీ ఇంట్లో తిండి పదార్థాలు లేనప్పుడు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే, ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే మీ స్థానికంగా ఉండే కౌన్సిలర్ కానీ సర్పంచ్లు కానీ సంప్రదించండి. వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళ ద్వారా మేము మీకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అంతే తప్పించి మాకు అవసరం ఉంది, మేము బయటకు వచ్చినాం, బయట తిరుగుతాము అంటే ప్రభుత్వ రూల్స్ ఇప్పుడు ఒప్పుకోవు. మీ అంతా మీరు స్వీయ నియంత్రణ పాటించండి. స్వీయ నియంత్రణ ఎవరైతే పాటించారో వాళ్లకు ప్రభుత్వ నిబంధనల్ని బలవంతంగా అయినా సరే అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. మీరు చాలా సంఘటనలు చూస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళను పోలీసు కొడుతున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ తప్పని పరిస్థితి అది. పోలీసులు కూడా మిమ్మల్ని అంత బలవంతం చేస్తున్నారంటే మీలో మీకు క్రమశిక్షణ లేదు, మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ లేనప్పుడు పోలీసులు కొట్టైనా సరే, ప్రభుత్వం కొట్టైనా సరే, దండించైనా సరే మీకు వినిపించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది కనుక, దేశం మొత్తం అలాంటి పరిస్థితి ఉంది కనుక మీరందరూ కూడా వినండి. ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రాకండి. మీకేం సహాయం కావాలన్నా కూడా మీ స్థానికంగా ఉండే మీ వార్డు మెంబర్ని కానీ సర్పంచ్ను కానీ సమాచారం ఇస్తారు. మీకు అన్ని రకాల ఏర్పాట్లు కావాలన్నా మేము చూసుకుంటాం. అంతే తప్పించి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తలేదని చెప్పి మేమే బయటకు వచ్చేసుకుంటామనే మొండితనంతో పోవద్దని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మీ ప్రాణాలకు సంబంధించింది. మీ ప్రాణాలని మీరు కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. మన ప్రభుత్వం కూడా బాధ్యత వ్యవహరిస్తుంది. బాధ్యతాయుతంగానే అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది కనుక మీరు దీన్ని ఫాలో కావాలని చెప్పి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు జగిత్యాల తులసీనగర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గురం దయాకర్
బంగారంతో సూక్ష్మమైన మనిషి ముఖానికి మాస్క్ ధరించి ఉన్న అలాగే భారతదేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా ఇండియా యొక్క జాతీయ జెండా చెక్కి గుండు పిన్నుపై పొందుపరచడం జరిగింది. ఈ సూక్ష్మమైన మాస్క్ ధరించిన మనిషి విగ్రహాన్ని చెక్కడానికి 8 గంటల సమయం పట్టింది అని ఆయన తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. అయితే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ సూక్ష్మకళ విగ్రహాలు తయారు చేస్తున్నాను. అయితే ఈ రోజు ప్రత్యేకించి నేను తయారు చేసిన విగ్రహం అత్యంత సూక్ష్మమైన ఒక వ్యక్తి మాస్క్ ధరించి గుండు పిన్ను పైన ఉండే విధంగా పొందుపరచడం జరిగింది. అలాగే ఇండియా ఫ్లాగ్ మధ్యలో ఒక కీ తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గడగడలాస్తున్న కరోనా వైరస్ ఇది యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. అది ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో కూడా వ్యాప్తి చెందింది. అయితే దీన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరికి నా వంతు ప్రయత్నంగా అవేర్నెస్ కావడానికి ఈ విగ్రహాన్ని తయారు చేశాను. అయితే దీని లోపల ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, అలాగే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దు అనేది ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఇచ్చే సూచనలు గమనించి దాని ప్రకారంగా అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని కోరుకుంటూ అందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మాల్యాల గ్రామానికి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. మేము వేరే ఊరికి వెళ్ళము, వేరే ఊరు వారు మా ఊరుకు రాకూడదు అని చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు మెంబర్లు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీలో ఇటీవల ఓమన్ దేశం నుంచి వచ్చిన పలువురు వ్యక్తులను వారు నివసిస్తున్న ఇళ్లను శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ వైద్య బృందం పోలీసుల సహకారంతో పరిశీలించడం జరిగింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ వైద్య బృందంతో వీరిని తనిఖీ చేశారు. टेंशन नहीं, अभी मुकरम बोल के एक आदमी 4 तारीख को आया, उनको भी देख के आया, बोल कुछ करे हमको कुछ भी नहीं आए बोल के इन्फॉर्मेशन है। जरा आए तो पासपोर्ट चेक करना है उनका। आपको मालूम है मेरे हस्बैंड घर बना के चले गए। आओ बोले सुबह भी मैं अड़ीना उधर अड़ीना पे आपको मालूम है डॉक्टर चेकअप कर रहा चेकअप मेरी मिसेस है, मेरी बेटी है, मेरा बेटा है, मेरे नवासा वाला से ये मुकरम बोल के कोई आया आजू बाजू में, कोई मालूम है आपको? मेरे को मैं 8 दिन से घर में उमैन से आया कहते మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని కుసంగి గ్రామంలో ఓ ఇంట్లో దాదాపుగా 10 మంది గుమిగూడి చిత్తుబొత్తి ఆటను ఆడుతున్న వారిని తగిన బుద్ధి చెప్పారు టెక్మాల్ పోలీస్ సిబ్బంది. ఇప్పటికి దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా గుంపులుగా ఉంటే కరోనా వ్యాధి వస్తుందని, ఇలాంటి వారికి బుద్ధి చెప్పక తప్పలేదని టెక్మాల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ SHO వీరప్ప, MRO గ్రేసిబాయి అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పంచాంగ శ్రవణం పూజ కార్యక్రమం నిర్వహించారు. 2020 సంవత్సరాది పంచాంగం చదివి వినిపించారు దేవాలయ అర్చకులు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే హయగ్రీవాయ నమః. ఓం ఉపాస్మహే బాలాకోటిద్విమ ప్రమేయం బాలేందురేఖాగతోత్తమాంగం సర్వద్విరేవామృతగంధవాగం భజే భవానీతనయం గణేశం. శ్రీ చాంద్రమాన శారవీరామ సంవత్సర రాజ నవనాయకుడు రాజబుధుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, వీరసాధిపతి గురువు. ఈ విధంగా ఈ సంవత్సరం నవనాయకులు ఈ విధంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాక్డౌన్లో చిక్కుకొని కాలినడకన ఇంటి బాట పట్టిన తుంగతుర్తి కూలీలు గూడ్స్ ఆటోను ఏర్పాటు చేసి స్వగ్రానికి పంపించిన మంత్రి కేటీఆర్. ప్రజలకు నిత్యావసరాలు ఇబ్బంది లేకుండా అందిస్తాం, ప్రజల ఇంటికే పరిమితం కావాలంటున్న రాచకొండ సిపి మహేష్ భగవత్. హాస్టల్ విద్యార్థులకు న్యాయమైన భోజనంతో వసతి కల్పించాలి, హాస్టల్ యజమానులపై కేసులు పెడతామన్న డిప్యూటీ మేయర్ బాబా పసుపుద్దీన్. కూరగాయల వ్యాపారస్తులు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, జోగిపేట కూరగాయల మార్కెట్లో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. చూస్తున్న విత్ న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.